బాబు కూడా ఉన్నాడు. బాబు ఎంఎస్సి చదువుకున్నాడు కాకినాడలో చేస్తున్నాడా? పిల్లలందరినీ బాగా చదివిస్తున్నారు ఇప్పుడు. సంతోషం. ఎందుకంటే వీళ్ళు ఇంకా రాను రాను కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. డైవర్షన్ కూడా వెళ్తే వాళ్ళకి జీవితాలకు వచ్చిపోతాయి, బెటర్గా ఉంటుంది. అందరూ కంప్యూటర్ అందరిలో మార్పు వచ్చిందా మీకు? మీ అందరిలో మార్పు వచ్చింది పిల్లలకి? ఫ్యామిలీస్ అందరూ పిల్లలు చదువుకుంటున్నారు సార్, ఎవ్వరు ఖాళీగా. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక తాకలు ఇస్తున్నారు, ఓనర్ షేర్లు వెళ్తున్నాయి, బాగానే ఉంది. దీన్ని ఇంకా బాగా చేయాలి, చేద్దాం. ఓకే, బాగా చదువుకున్నా. అది బెస్ట్. మన వీరబాబు తయారు చేసి చేస్తారు. అంటే అందులో కలర్స్ సేమ్ డిజైన్, 3 సేమ్. ఈరబాబు వేసినవి. ఇదేంటిది? అది వచ్చేసి 4500 సార్. అది వచ్చేసేసి 8500. అంటే ఇది ప్యూర్ పట్టు, అంటే కాటన్ అనేది ఉండదు. అంటే కొంచెం బార్డరు పెద్దగా ఉంటుంది. పట్టుపోయి పట్టు అంటే కొంచెం వెయిట్ పెంచి వస్తుంది సార్. ఇది వచ్చేసేసి కాటన్ బై సాఫ్ట్ సిల్క్. అన్నిటికీ మార్కెట్ బాగానే ఉంది ఎక్కడ? మీరు ఎట్లా పంపిస్తారు మార్కెట్కి? మనం అదే అంతా షాపులు ఉంటాయి సార్. ఇప్పుడు విజయవాడ ఉంది, గోలీ సిల్క్స్ అని, కళాంజలి సిల్క్స్ అని, అట్లా ఆ షాపులలో మన దగ్గర హోల్సేల్లో కొంటారు. ఎన్ని వస్తాయి మొత్తం? మనకి రోజుకు వచ్చేసి ఒక 30 చీరలు, అంటే మనకు రోజుకు ఒక 30 చీరలు వస్తాయి. అంటే 30 రోజులు వర్క్ ద్వారా మేమేంటంటే టోటల్గా మంత్లీ 20 రోజులకు మాత్రమే వర్క్ లెక్కేసుకుంటాం. టోటల్గా ఒక 600 చీరలు అట్లా వస్తాయి. అంటే మధ్యలో సెలవులు ఉంటాయి కదా. మార్కెటింగ్ ప్రాబ్లం ఏమి లేదు సార్. కాకపోతే ఏంటంటే కొంచెం అది. నువ్వు చేసింది ఏది? అది ఇదా? బాగుంటుందండి. అరగంట ఇది కొంచెం లైట్ కదా, ఇది పంపించు. ఓకే, పంపించు. ఇప్పుడు నీ మోడల్ ఎవరైనా ఫాలో అయ్యారా? అంటే ఇక్కడ ఆల్మోస్ట్ కొంచెం వేరియేషన్ ఉంటాయి, కానీ టోటల్గా ఏంటంటే దగ్గరగానే ఉంటాయి సార్. అంటే మనం ఒక డిజైన్ పెడితే మనం ఒక మామిడి కింద పెట్టాం, ఇంకొకళ్ళు ఇట్లానా సార్? ఇట్లా లేదు సార్, అసలు చీరాల మొత్తం మీద ఎక్కడా లేదు. అంటే నేను ఆ రోజు ఏంటంటే నా కరోనా ముందర నాకు బిజినెస్ బాగుంది, దాని ద్వారా ఏంటంటే కొంచెం ఆదాయం బాగానే ఉండి మనలాంటి వేవర్స్కి ఇంకా ఎక్కువ మందికి పని కల్పించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెట్టాను సార్. అలవాటు కావాలి. అంతే కదా సార్. అలవాటు కావాలి. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని పెడితే కొంచెం తొక్కే పని ఉండదు. అవును సార్, అది 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 ఎన్నిసార్లు తొక్కాలి చూస్తున్నాం రోజుకి? ఎంత నీకు ఎలా వస్తుంది?
ఇది వచ్చేసేసి ఒక అంగుళానికి 60 సార్లు దొక్కాల్సి వస్తుంది. అంగుళానికి మనకి గంటకి ఎన్నిసార్లు తొక్కుతారు? ఒక రోజుకి ఎన్నిసార్లు తొక్కుతావు? తొక్కినప్పుడు అలసట ఎప్పుడు వస్తుందా? కాళ్ళు నొప్పులు ఏమన్నా వస్తాయా? కాళ్ళు నొప్పులు ఒక వస్తాయా? గంటన్నర వేస్తే కొంచెం రిలాక్స్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే ఇద్దరుంటే అప్పుడు హస్బెండ్ వెళ్తాడు. అంటే ఇక్కడ అంటే ఒక 50 సంవత్సరాల వయసు వస్తే కొద్దిగా నొప్పులు అనిపిస్తే అప్పుడు కొంచెం అంటే ఇంత హెవీ డిజైన్ కాకుండా కొద్దిగా తక్కువ డిజైన్. ఏంటమ్మా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచా? అంటే గుడ్. బాగున్నారా? వినపడదా? ఇతని వయసు దాదాపు 70 సంవత్సరాల పైన సార్. ఇప్పటికీ మగ్గున వేస్తాడు. ఏంటో ఏమనిపిస్తుంది నీకు? మగ్గం వేస్తా ఉంటే ఏమనిపిస్తుంది? అలవాటేనా? ఎన్ని గంటలు పని చేస్తావు? 8 గంటలు పని చేస్తాను. ఇప్పుడు కూడా 8 గంటలు పని చేస్తావా? పిల్లలు ఏం చేస్తారు? అమ్మాయి అయితే ఒక అమ్మాయి అనారోగ్యం చనిపోయింది. ఒక అమ్మాయితో పెళ్లి చేశాను. మా ఆవిడ నేను. ఎంత వస్తుంది నీకు నెలకు? 8,000 వస్తుంది. 8,000 వస్తుంది నెలకు. ఇప్పుడు వేరే పని చేసి కూడా 8,000 వస్తుంది కదా? ఆ పని చేయలేము. మొత్తం నుంచి ఇదే పని. అదే వచ్చింది. ఇప్పుడు నీకు గవర్నమెంట్ కరెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఎట్లా దాంట్లో వెళ్ళిపోతుంది? అందరూ కామన్గా చేసేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు లేవు ఇప్పుడు. కరెంట్ ఛార్జీలు లేవు. బాగానే ఉంది. ఒక 25,000 ఇది కూడా వస్తుంది మీకు సంవత్సరానికి. ఈ రెండు బెనిఫిట్స్ వస్తాయి. మీ ఆవిడ కూడా పనిచేస్తుంది ఇక్కడ? పని చేస్తుందని ఇప్పుడు కొంచెం ఆనందం అయిపోయింది. ఆరోగ్యం కరోనా వచ్చి ఎంత ఆరోగ్యంగా అయిపోయింది. ధైర్యంగా ఉండండి. ఓకే అమ్మా. నమస్కారం. నమస్కారం బాబు. ఓకే అమ్మా. నమస్కారం. ఈ అబ్బాయిది ఏంటంటే భీమ్ అయిపోయింది. నెక్స్ట్ మేము రెడీ చేసుకుంటున్నాడు. అంటే 5 చీరలు అయిపోయిన తర్వాత మళ్ళీ అట్లా జాయింట్ చేసుకోవాలి. అదే పవర్ లూమ్ అయితే నీకు కొన్ని 100 చీరలు భీమ్ చుట్టేస్తారు. హ్యాండ్లూమ్ అంటే 5 చీరల బార్కు మాత్రమే వస్తుంది. అది బార్కి అట్లా అయినప్పుడు మళ్ళీ జాయింట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు పవర్ లూమ్లో చేసిన దానికి హ్యాండ్లూమ్లో చేసిన దానికి ఎంతవరకు మనకు మార్కెట్లో డిమాండ్ అంతా? ఇప్పుడు పవర్ లూమ్స్ వచ్చేసినాయి, ఇవి కూడా వచ్చేసాయి. ఇంకా కూడా మనకు పెద్ద పెద్ద మిల్సే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంటే పవర్ లూమ్ చీరక నాణ్యత తక్కువ. అంటే మనలాగే యాజిటీస్ దించుతారు, కాకపోతే రేటు తక్కువ, క్వాలిటీ తక్కువ ఉంటుంది. దీనికి దానికి డిఫరెన్స్ క్వాలిటీ? ఇది నాణ్యత సార్. ఎందుకంటే ఇదంతా ఎంత డిఫరెన్స్ రేట్లో? దాదాపు అది 1000 రూపాయలు, ఇది 3000 అనుకోండి. ఆటోమేటిక్గా అది 1000-1200 వచ్చేస్తుంది. సేమ్ డిజైన్. అంటే ఇప్పుడు మనకి ఇదేమైందంటే లేబర్ ఛార్జ్ ఇవ్వాలి సార్. పౌర్లు మగ్గానికి ఏంటంటే ఒక 200-300 అట్లా ఉంటుంది. మనకి ఇది ఏంటంటే ఇక్కడ డిజైన్ బట్టి 1200, 1500, 3000. ఇప్పుడైతే ప్రజెంట్ రీసెంట్గా ఒక 20,000 రూపాయలు ఒక చీరకు వచ్చే లేబర్ చీరలు కూడా రీసెంట్గా పెడుతున్నారు. అంటే అది మార్కెటింగ్ చేయగలగాలి. ఆ మార్కెటింగ్ చేసే సత్తా లేకపోతే ఆ చీరను మనం అమ్మలేం.